తిరుపతిలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులతో ఏసీబీ ఏఎస్పీ విచారణ చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని బిల్డింగ్ అనుమతులు, ట్యాక్సులపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. రికార్డులను పరిశీలించి వాటిపై రిపోర్టు రాసి ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటులో పలు కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏలూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లపై పలు అవినీతి ఆరోపణలు వినిపించడంతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడంలో మిగిలిన పలు విభాగాల ఉద్యోగులు పరారవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరిగాయి. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ పెందుర్తి జోనల్ కమిషనర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న అవినీతిపై అనేక ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహించారు. పలు కీలక ఫైల్స్ ను అధికారులు పరిశీలించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమ్య సారథ్యంలో ఏసీబీ సిబ్బంది సంబంధిత అధికారుల ఫైల్స్ ను తనిఖీ చేస్తున్నారు. ఈ అకస్మాత్ తనిఖీల నగరపాలక సంస్థ అధికారులలో గుబులు పుట్టిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాలతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ బృందం రంగంలోకి దిగింది. బిల్డింగ్ పర్మిషన్లు, లేఅవుట్లు, అప్రూవల్స్ లో భారీగా సొమ్ము చేతులు మారినట్లు ఫిర్యాదులు అందుతున్నాయంటున్నారు. కీలక డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2 రోజుల పాటు తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోందని, ఫిర్యాదులపై అధికారులను విచారణ చేస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఇటు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఈ యొక్క సోదాలు అనేది కూడా నిర్వహిస్తున్నట్టు కొంత సమాచారం అందుతోంది. ఈ యొక్క మున్సిపల్ కార్యాలయాల్లో ఉండేటువంటి టౌన్ ప్లాన్ విభాగం ఎంతో కీలకమైనటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగంలోనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క ఏసీబీ అధికారులు అయితే కనుక ఏకకాలంలోనే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో అయితే కనుక ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నం, అదేవిధంగా ఏలూరు, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా కడప, అనంతపురం, తిరుపతి ఇటువంటి ప్రధాన నగరాల్లో ఎక్కువగా అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క మున్సిపల్ కార్యాలయాల్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అయితే కనుక ఈ యొక్క ఏసీబీ అధికారులు అయితే కనుక మెరుపు సోదాలు అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క అధికారులు ఏ విధంగా ఫైల్స్ అనేది క్లియరెన్స్ చేశారు, అదేవిధంగా బిల్డింగ్ అనుమతులకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా వీరు పరిశీలించారు, అదేవిధంగా ఈ యొక్క బిల్డింగ్ కట్టడాలు కావచ్చు, అక్రమ నిర్మాణాల్లో ఏ విధమైనటువంటి పాత్ర ఉంది అధికారుల పాత్ర, వీటన్నిటిపై కూడా ఇటు పూర్తి స్థాయిలో అధికారులు
ఫైల్స్ అనేది కూడా వెరిఫై చేస్తడంతో పాటు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంటే డేటాని కూడా కంప్యూటర్లో ఉన్నటువంటి డేటాని సైతం కూడా ఇటు అధికారులు అయితే కనుక సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగం ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఏదైతే బీపీఎస్సీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో అయితే కనుక ఎక్కువగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు కూడా కొంత మేర అయితే వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఈ యొక్క అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. ఏదైతే గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్రంలో కూడా ఎక్కువగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే కనుక ఏసీబీ సోదాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మున్సిపల్ కార్యాలయాల్లో ఉండేటువంటి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ యొక్క ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం అయితే కనుక ఒక్కసారిగా అయితే ఏం జరుగుతుంది, అధికారులు ఎంత మేర అవినీతి జరుగుతుంది అన్న ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క ఫైల్ వెరిఫై అనంతరం కూడా ఎవరి మీద ఈ యొక్క కేసులు నమోదు అవబోతున్నాయి అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలన్నా, అదే విధంగా అదనపు అంతస్తులు కట్టాలన్నా అధికారులు ఏ విధంగా ఫైల్ క్లియర్ చేస్తా ఉన్నారు, అదే విధంగా ఒక ఎల్ఆర్ఎస్ ని ప్రొవైడ్ చేయాలన్నా ఒక బీపీఎస్ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ కింద ఏ విధంగా వీళ్ళు అనాథరైజ్డ్ గా ఏ విధంగా ఇస్తున్నారు, అనుమతులు ఇస్తున్నారు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మనం శ్రీకాకుళం జిల్లాలో చూస్తున్నట్లయితే కనుక అధికారులు పూర్తి స్థాయిలో బృందం అంతా కూడా ఒక్కసారిగా ఏకకాలంలో అయితే కనుక సోదాలు నిర్వహించడం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే కనుక అధికారులు తనిఖీలు నిర్వహించడం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి పనితీరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం పూర్తి డేటా అయితే కనుక అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి ఏదైతే ప్రతి సోమవారం కావచ్చు ఈ యొక్క విజ్ఞప్తులు ఏదైతే ఇటు స్వీకరిస్తారో ఆ వినతులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారో ఆ వినతులు స్వీకరించే భాగంగా ఎక్కువగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ప్రభుత్వం అయితే ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సోదాల్లో భాగంగా ఎంతమంది అధికారులపై వేటు పడే అవకాశం ఉందన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరెవరు ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారు ఫైల్ క్లియరెన్స్ అంశంలో, అదేవిధంగా ఎంత మేర అవినీతికి పాల్పడ్డారు, అదేవిధంగా ఎంత మేర వేధింపులు గురి చేశారు, ఇవన్నీ అంశాలన్నింటినీ కూడా ఈ అధికారులు అయితే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఇటు ఉత్తరాంధ్ర నుంచి దాదాపు రాయలసీమ వరకు అన్ని ప్రధాన మున్సిపల్ కార్యాలయాల్లో అయితే కనుక ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారులు అంటే సిటీ ప్లానర్ దగ్గర నుంచి అదేవిధంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వరకు కూడా ఎంత మేర అధికారులు ఏ విధంగా ఫైల్ క్లియరెన్స్ చేశారు, ఒక్కో సర్కిల్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఏ విధంగా పనిచేశారు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క రికార్డ్స్ అన్నింటిని కూడా తనిఖీ చేసి ఆ నివేదికను అన్ని కూడా ఇటు ఉన్నత అధికారులకు అయితే పంపించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అధికారులపై అయితే కనుక అవినీతికి పాల్పడే అధికారులపై అయితే వేటు పాడాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా కొంతమేర అయితే బయట నుంచి సమాచారం అయితే అందుతూ ఉంది మొత్తంగా. రైట్, థ్యాంక్ యూ సంతోష్.